రామ్, మీ మదర్ స్నానానికి వెళ్ళారన్నారు కదా? అవును. స్నానానికి వెళ్ళారంటే డోర్ లాక్ చేసుకుని ఉంటారు కదా? తెలీదు. ఇందులో డౌట్ ఏంటి? అది ఆఫ్టర్ 2 years. ఏం లేదు, ఇది జరగడానికి 2 days ముందు పోలీస్ కంట్రోల్ రూమ్కి మీ మదర్ కాల్ చేశారు. వెంటనే కట్ చేశారు. ఎందుకో తెలియట్లేదు. ఓహ్, అదా మీ డౌట్. 2 years ముందు మా ఏరియాలో చాలా రాబరీస్ జరిగాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు అమ్మ ఒంటరిగా ఉన్న టైంలో ఎవరో గోడ దూకి లోపలికి వచ్చినట్టు సౌండ్ వినిపించింది. వెంటనే ఏం చేయాలో తోచక కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఉంటుంది. ఎగ్జాక్ట్గా అప్పుడే నేను లోపలికి వచ్చాను. నన్ను చూసిన వెంటనే కాల్ కట్ చేసి నాకు ఆ విషయం చెప్పింది. ఓను, హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఇందాక ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందండి. సారీ అండి, మా అమ్మగారు పొరపాటున చేశారు. మీ మదర్ ఏం చేసేవారు? షీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్. వాడెవడో ఇంటెలిజెంట్ క్రిమినల్ అనుకుంటా. హ, మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు. నన్ను డిస్టర్బా? వాడొక పెద్ద పిరికోడు. వాడు ఎక్కడో ఒక చోట లైఫ్లో ఓడిపోయి ఉంటాడు. వాడు పోటీ పడడానికే భయపడే రకం. గ్రౌండ్లో ఒంటరిగా పరిగెత్తి విన్ అవ్వాలనుకునే క్యారెక్టర్. అమ్మాయిల సక్సెస్ని అస్సలు భరించలేడు. వాడితో మాట్లాడడానికి కూడా ఎవరు ఉండుండరు. నాకు తెలిసి వాడు 25-30 ఏజ్లో ఉంటాడు. అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. హీ మస్ట్ బి అ వర్జిన్. ఐ థింక్ వాడికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారో లేదో డౌటే. గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఉండదు. నా ఇన్వెస్టిగేషన్లో వాడెవడో తెలియలేదు, కానీ ఎలాంటి వాడో తెలిసింది. ఓ, చాలా దగ్గరికి వచ్చేసారే. నా గురించి నాకంటే దీనికే ఎక్కువ తెలిసినట్టుంది. ఎక్కడ తప్పు చేశాను? వాడి గురించి ఇంకో విషయం చెప్పాలి. వాడికి లాలీపాప్ అంటే ఇష్టం. క్రైమ్ చేసేటప్పుడు లాలీపాప్ తినటం వాడికి అలవాటు. డెఫినెట్గా నా చేతికి దొరుకుతాడు. ఆ విషయం కూడా న్యూస్లో వస్తుంది. చూడండి, మీకే తెలుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. స్వెటీ పామ్, ఏంటి ఇంత చెమట? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా?